హలో గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ లేడీ పేరు షింజితా ముస్తాఫా. ఈమె కేరళలో ఒక లెక్చరర్. ఫుల్ టైము ఒక లెక్చరర్ అయితే పార్ట్ టైము ఈమె ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. సో ఆమె ఇన్స్టాలో ఏముంటాయంటే మగాళ్ళు ఆడాలను ఏ విధంగా అరేంజ్ చేస్తున్నారు అనే వీడియోస్ ఈమె ఇన్స్టాలో ఉంటాయి. అంటే ఈమె లక్ష్యం ఒకటే, మగాళ్ళందరూ చెడ్డవాళ్ళే అని నిరూపించడం ఈమె లక్ష్యం. పబ్లిక్ ప్లేస్లలో మగవాళ్ళు ఎంత చెడ్డగా బిహేవ్ చేస్తారు అనేది ఈమె ప్రూవ్ చేయడమే ఈమె లక్ష్యం. సో అదేవిధంగా ఈమె ఇన్స్టాలో చాలా పోస్టులు ఉంటాయి. సో ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు దీపక్. ఈయన ఒక బస్లో ప్రయాణం చేస్తున్నాడు. ఆ బస్లోనే ఈ ముస్తాఫా ఉంది. ఆ ముస్తాఫా ఏం చేస్తుందంటే ఒక వీడియో రికార్డ్ చేస్తుంది. ఆ వీడియో రికార్డ్ చేసి ఎట్లా ఈ దీపకు నన్ను హరాస్ చేస్తున్నాడు అని ప్రూవ్ చేద్దాం అనేది ఈమె ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ వీడియో అబ్జర్వ్ చేస్తే దీపక్ అసలు ఈమెను చూడడు, ఈమెను పట్టించుకోడు. ఆయన ఏదో తన పనిలో బిజీగా ఉంటాడు ఆ బస్లో. కానీ ఈమెనే ఆయనని రాంగ్గా ప్రూవ్ చేయడానికి, ఆయనని చెడ్డోన్గా పోర్ట్రే చేయడానికి ఆ వీడియో తీస్తూ ఆయన పైకి వెళ్తుంది. ఆయన పైకి వెళ్ళి మళ్ళీ ఆయన అటు తిరిగితే ఈమె అటు వెళ్తుంది. సో ఆయన మూవ్ అయ్యే క్రమంలో ఆయన హ్యాండ్ ఎల్బో ఏదైతే ఉంటుందో ఈమె చెస్ట్కి ఇట్లా టచ్ అవుతుంది. అది ఇంటెన్షనల్గా కాదు, అన్ఇంటెన్షనల్గా. అసలు ఆయన ఈమెను చూడడు ఆ వీడియో చూస్తే. కానీ ఈమె ఆ వీడియో పోస్ట్ చేసింది తన ఇన్స్టాలో. పోస్ట్ చేసి మగాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆడవాళ్ళతో చూడండి అని ఆ ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఆ ఇన్స్టాలో 30 లక్షల మందికి పైగా ఆ వీడియో చూశారు. ఆ 30 లక్షల మందికి పైగా చూసిన ఆ వీడియో చాలా పాపులర్ అయిపోయింది కేరళలో. అమ్మ నా బూతులు తిట్టారు దీపక్ని. అంటే ఇంత దరిద్రంగా ప్రవర్తిస్తాడా ఒక లేడీతోటి? ఆనికి అమ్మ, అక్క, చెల్లి, ఇంట్లో భార్య ఎవరు లేరా? అంటే ఇష్టం వచ్చినట్టు ఆ దీపక్ని తిట్టడం జరిగింది. సో ఈ వీడియో ఆ దీపక్ దగ్గరికి వెళ్ళింది. సో ఆయన తన సన్నిహితులతో చాలా బాధపడి, నేను ఇంటెన్షనల్గా చేయలేదు, నాకు సంబంధమే లేదు, నాకు అట్లాంటి ఆలోచన లేదని చాలా కుంగిపోయి ఆయన చివరికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలోచించండి, ఒక ఇన్నోసెంట్ లైఫ్ని ఈ ముస్తాఫా, షింజితా ముస్తాఫా అనే ఒక లెక్చరర్, ఈమె ఒక కాలేజీలో లెక్చరర్గా చేస్తుందంట. ఈ లెక్చరరు ఆ దీపక్ ప్రాణాలను తీసుకుంది. ఇది ఎంతవరకు న్యాయం అంటారు? ఇప్పుడు ఆ బస్లో చాలా స్పేస్ ఉంది. ఈమె ఒక సెల్ఫీ స్టిక్ పట్టుకొని ఒక హంగామా క్రియేట్ చేస్తుంది. అది పబ్లిక్ ప్లేస్. అది ఆ పబ్లిక్ ప్లేస్లో ప్రజలని, ముఖ్యంగా మగాళ్ళని వీళ్ళంతా చెత్త విధవలే అని ప్రూవ్ చేయడానికి ఈమె చేస్తున్న ఈ హంగామాని అక్కడ ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఆ వీడియో చూస్తే ఒక లేడీ చూస్తుంది, ఈమెని చాలా దరిద్రంగా చూస్తుంది. ఏంటి ఈమె ఇట్లా వీడియోలు తీస్తుంది అని. కానీ ఈమెను క్వశ్చన్ చేయలేరు. ఎందుకు అంటే ఆ వీడియో తీస్తున్నది లేడీ కాబట్టి. అదే ప్లేస్లో ఒక వీడియో మెన్ తీసుంటే ఎంత రాద్ధాంతం చేసేది. మా ప్రైవేట్ వీడియోలు తీస్తున్నారని చెప్పేసి వాన్ని ఆ బస్లోనే కొట్టి చంపేది. కానీ ఇట్లాంటి షింజితా ముస్తాఫా లాంటి వ్యక్తులు మగవారిని బ్లేమ్ చేయడానికి, మగవారి మైండ్ సెట్, అందరూ మగాళ్ళ మైండ్ సెట్ ఇట్లనే ఉంటుంది అని చెప్పడానికి ఇట్లాంటి ప్రయోగాలు చేసి ఒక ఇన్నోసెంట్ లైఫ్ని ఈమె తీసుకున్నది. చెప్పాలంటే ఈమె మర్డర్ చేసింది. మీరే ఆలోచించండి, మనము ఒక ఆటోలో ఎక్కుతాము. ఆటోలో 2-3 ఎక్కే ప్లేస్లలో ఆ ఆటో వ్యక్తి ఏం చేస్తాడు? 5-6 మందిని ఎక్కిస్తాడు. ఎందుకంటే ఆయన లైఫ్ అదే. ఎక్కించి ఆయన తీసుకెళ్తాడు. ఆ సందర్భంలో చేతులు కాళ్ళు తాగడం సహజం కాదా? అంటే ఇక్కడ క్లియర్గా ఏంటి అంటే కావాలని ఒకటి పోర్ట్రే చేయాలని ప్రయత్నం చేస్తుంది. అంటే నేను అందరు మొగాళ్ళు మంచోళ్ళే అని సర్టిఫికెట్ ఇస్తలేను. ఒక చెత్త బ్యాచ్ ఉంటుంది. ఆ చెత్త బ్యాచ్ ఒక కట్టెకు చీర కడితే ఆ కట్టెను కూడా టీజ్ చేసేటోళ్ళు ఉంటారు. అంటే అమ్మాయిలను చూస్తే సొంగ గార్చుకునే బ్యాచ్ ఉంటుంది. వాళ్ళని కాల్చిపడేసిన ప్రాబ్లం లేదు. కానీ ఇట్లాంటి వ్యక్తి ఒకసారి ఆలోచించండి. నేను చెయ్యని తప్పుకు నేను బ్లేమ్ తీసుకొని నా కుటుంబ సభ్యుల మధ్యలో, నా బంధుమిత్రుల మధ్యలో, ఈ సొసైటీలో నా పేరు, నా మర్యాద, నా పరువు పోతే ఏంటి అని చెప్పేసి ఆ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఆ ఫ్యామిలీ ఏం కావాలి ఇప్పుడు? ఆ
ఆ వైఫ్, అతడి భార్య ఏం కావాలి, అతడి పిల్లలు ఏం కావాలి, అతడి తల్లిదండ్రులు ఏం కావాలి. కేవలము సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి, ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగడానికి, వ్యూస్ కోసము, ఆ వ్యూస్ నుంచి వచ్చే డబ్బుల కోసము జనాలని ఇంత దారుణంగా పోర్ట్రేట్ చేయడం. ఇప్పుడు అతడు చచ్చిపోయాడు, ఈమె ఏం చేసింది, ఆమె ఇన్స్టా అకౌంట్ని ప్రైవేట్ చేసేసింది. ఇంకా ప్రభుత్వం ఈమె మీద చర్యలు తీసుకోలేదు, కేరళ ప్రభుత్వం. అఫ్కోర్స్ కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకోదనుకుంటా, ఎందుకంటే ఈమె పేరు షింజితా ముస్తాఫా, ఈమె ఒక ముస్లిం. కేరళ ప్రభుత్వము ఎవరి చేతులు ఉందో మీకు అందరికీ తెలిసిందే. సో వాళ్ళు కేరళ ప్రభుత్వం నాకు తెలిసి 100% ఈమె మీద చర్యలు అయితే తీసుకోదు. కానీ అక్కడ ఇన్నోసెంట్ అయిన ఒక వ్యక్తి చనిపోయాడు. ఒక వర్గం ఏం చేస్తుంది అంటే, లేదు ఆయన కావాలనే టచ్ చేసిండు అంటుంది. అసలు ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆయన తప్పేం లేదు, దీపక్ తప్పేం లేదు, ఈ షింజితా ముస్తాఫా తప్పు, ఈమె కావాలని ఆయనని టార్గెట్ చేసింది అని క్లియర్గా కనిపిస్తుంది. ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్తుంది ఈమె. ఆయన ముందుంటే ఈమె అక్కడి నుంచి వీడియో తీస్తుంది, ఆయన ముందుకెళ్తే ఈమె అసలు ఆయన దూరం వెళ్తుంటే ఆయనకు దగ్గరికి వెళ్ళి ఆయనకు ఆనుకొని మరి వీడియో తీస్తుంది. కేవలం సోషల్ మీడియా పిచ్చి ఒక నిండు ప్రాణాన్ని తీసింది. దానికి ఎవరు జవాబు చెప్తారు? ఆయన ప్రాణం విలువ ఈమె ఒక సోషల్ మీడియా పోస్ట్. ఇప్పుడేముంది, హ్యాపీగా ఆ అకౌంట్ ప్రైవేట్ చేసింది, అప్స్కాండ్ అయింది, ఇప్పుడు కనిపిస్తలేదు. ఈ న్యూస్ కేరళలో సంచలనంగా మారింది. కేవలం కేరళనే కాదు, దేశం మొత్తం. ఆమె మీద ఇప్పుడు సోషల్ మీడియానే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చాలా సీరియస్గా ఎలిగేషన్స్ ఉన్నాయి. అంటే అంతకుముందు కూడా ఆమె ఇట్లాంటి వీడియోసే చేసేదంట. ఇప్పుడు ఆమె అకౌంట్ ప్రైవేట్ అయింది కాబట్టి ఎవరికి ఆ వీడియోలు కనిపించవు, కానీ ముందు కూడా ఇట్లాంటి ప్రయోగాలే చేసేదంట. ఆమె ఒక సైకలాజికల్ లెక్చరర్ కూడా అనే లెక్కలు నేను విన్నా. అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు. కానీ ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు సమాజానికి చాలా ప్రమాదకరం. ఇలాంటి వారి వల్ల సమాజంలో ఇట్లాంటి ఘటనలే జరుగుతాయి. కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఆయన ప్రాణాలు తీసిన ఇట్లాంటి వ్యక్తులని ఏం చేయాలి అనేది మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి.